చాలామంది బీటెక్ అయిపోయి బిలో 5 lakhs శాలరీస్కి జాబ్ చేస్తూ ఉంటారు. ఇలా బీటెక్ అయిపోయి తక్కువ ప్యాకేజ్కి జాబ్ చేయకుండా ఉండాలి అంటే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే బాగుంటుంది. ఒకటి, బీటెక్ చదువుతున్నప్పుడే కోర్ కంప్యూటింగ్ స్కిల్స్ పెంచుకోవటం, అంటే కంప్యూటర్ సైన్స్ యొక్క కోర్ అర్థం చేసుకోవటం ఒక ట్రెండింగ్ స్కిల్. ఏఐ కానీ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఒక ట్రెండింగ్ స్కిల్ అర్థం చేసుకోవటం. 2, ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఐటీ గ్లోబల్ ఈవెంట్స్ని అర్థం చేసుకోవటం. నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఏ కాలేజో చదివినా సరే, చిన్న ఇంజనీరింగ్ కాలేజో చదువుతున్నా సరే గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ ఎగ్జాంపుల్కి మనం చూస్తే ఎన్విడియా వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు, ఎన్విడియా జీటీసీ అని చెప్పి. సో ఎన్విడియా జీటీసీ అనే ఈవెంట్ వాళ్ళు మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీయూ, మెషిన్ లెర్నింగ్, సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఎన్విడియా ఈవెంట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ కాన్ఫరెన్స్. ఇది అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది వాషింగ్టన్లో. సో మీరు చాట్ జీపీటీ, డీప్ లెర్నింగ్, ఏఐ హార్డ్వేర్, జీపీయూ కంప్యూటింగ్ లాంటి టాపిక్స్ మీద, డేటా సైన్స్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఈవెంట్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. అలాగే ప్రతి సంవత్సరం AWS వాళ్ళు కూడా రీఇన్వెంట్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. అంటే దానిలో ఎక్కువగా క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్ గురించి, సో ఇందులో ఎక్కువగా AWS టూల్స్ కానీ, ఏఐ సర్వీసెస్, క్లౌడ్ సెక్యూరిటీ, డెవాప్స్ లాంటి గురించి ఎక్కువగా అమెజాన్ ఇంజనీర్స్తో మీరు నెట్వర్కింగ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వెబ్ సమ్మిట్ అనేది ఒకటి జరుగుతుంది పోర్చుగల్లో, లిస్బన్లో జరుగుతుంది. నవంబర్ 10th నుంచి 13th వరకు జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్ వీళ్ళందరినీ కలిపేటటువంటి ఇది గ్లోబల్ టెక్ ఫెస్టివల్. ఇది ఒకవేళ మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా, ఇక్కడ డిస్కషన్స్ మీకు కొంత నాలెడ్జ్ని, మోటివేషన్ని ఇస్తాయి. అలాగే మీరు ఒరాకిల్ క్లౌడ్ ఈవెంట్ ఉంది అక్టోబర్ 13 నుంచి 16 వరకు లాస్ వెగాస్లో. ఈ ఈవెంట్ అనేది ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఈవెంట్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, డేటాబేసెస్, ఏఐ ఇంటిగ్రేషన్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇండస్ట్రీలో పెద్ద కంపెనీలు కూడా, చాలా పెద్ద కంపెనీస్ అన్ని ఒరాకిల్ ప్రొడక్ట్సే వాడతాయి కాబట్టి ఈ ఈవెంట్ వల్ల మీకు ఒక కార్పొరేట్ ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే ఒరాకిల్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అట్లాగే ఇంకొక ఈవెంట్ మనకి అట్లాసియన్ టీమ్. సో అట్లాసియన్ అనేది చాలా పెద్ద కంపెనీ, వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, జీరా అని ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్లాసియన్ టీమ్ యూరోప్ 2025 ఈ ఈవెంట్ని అక్టోబర్ 7th నుంచి 9th వరకు బార్సిలోనాలో జరుగుతుంది. ఇది అసలు సాఫ్ట్వేర్ టీమ్స్ ఎలా కొలాబరేట్ అవుతాయి, జీరా, కాన్ఫ్లుయెన్స్, డెవలప్మెంట్ టూల్స్ ఎలా ఉపయోగిస్తారు, ఇది ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్లో కెరీర్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ ఈవెంట్ అని చెప్పొచ్చు మనం. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఈవెంట్స్కి అటెండ్ అవ్వటం, కనీసం మనం అక్కడికి వెళ్ళలేకపోతే వర్చువల్గా అటెండ్ అవ్వటం. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కడ నేను ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళినా, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా, సో మీరు ఇలా చిన్న ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్లో ఆగిపోకూడదు అంటే, సో ఐటీ అవేర్నెస్ సెషన్స్, ఐటీ ఈవెంట్స్ అనేవి మీరు కోర్సులే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తే మీకు చాలా ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో కూడా ర్యాండమ్గా కొన్ని ఈవెంట్స్ చెప్తాను నేను మీకు. సో ఓపెన్ ఏఐ డెవడే అని చెప్పి, ఇది కూడా హైబ్రిడ్ మోడల్లో వర్చువల్గా జాయిన్ అవ్వచ్చు, ఫిజికల్గా వెళ్ళొచ్చు. లేదు కొన్ని ఈవెంట్స్ ఓన్లీ ఆఫ్లైన్, అంటే వెళ్ళాల్సి వస్తుంది, అది మీరు వెళ్ళలేరు, ఎక్కడో వేరే కంట్రీలో జరుగుతుంది, వేరే స్టేట్లో జరుగుతుంది, మీ కాలేజ్లో పర్మిషన్ లేదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, అక్కడ దాకా మీరు వెళ్ళలేరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ ఈవెంట్ హైలైట్స్ కానీ, ఈవెంట్ గురించి యూట్యూబ్లో గ్యారంటీగా పెడతారు, అవి వాక్ త్రూ అవ్వండి, మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కొన్నిసార్లు. ఈవెన్ ఇంకా మీరు ఎలివేట్ ఫెస్టివల్ అని చెప్పి, సో మాస్టర్స్ ఆఫ్ స్కేల్ సమ్మిట్, అలాగే బ్లూంబర్గ్ వాళ్ళు కంటిన్యూస్ గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా అంటే మల్టిపుల్ ఈవెంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. సో మీరు ఐటీలో సీరియస్ కెరీర్, ఐటీలో మీరు సీరియస్గా ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఈ 5 lakhs బిలో ప్యాకేజ్లు కాకుండా హై ప్యాకేజ్ కావాలి, లేకపోతే ఐటీలో కొత్త ప్రొడక్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఐటీలో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటారో ఆ స్కిల్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ మేజర్ ఐటీ కంపెనీస్ కండక్ట్ చేసే ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. ఈవెన్ భారతదేశంలో కూడా తీసుకుంటే నాస్కామ్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది. నాస్కామ్ అనేది భారతదేశం యొక్క ఐటీ కంపెనీస్ అసోసియేషన్. వాళ్ళు కొన్ని ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో టీ హబ్ ఉంది. అట్లాగే సో ఇండియా వ్యాప్తంగా చాలా స్టార్టప్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. సో కుదిరితే ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. సో కొన్ని యూనివర్సిటీస్లో కూడా మీకు ఇట్లాంటి ఐటీ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా ఈ మధ్య కండక్ట్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ షాప్స్ అని ఇలా కండక్ట్ చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్కి అటెండ్ అయితే మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. సో దానిలో ఇంకా వచ్చే అడ్వాన్స్మెంట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే అడ్వాన్స్మెంట్స్ అనేవి మీకు ముందే తెలుస్తాయి.
ఈజీ. కాబట్టి ఐటీ కంపెనీస్లో మీరు మంచి కంపెనీలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ అనేది ఈ చిన్న చిన్న కంపెనీస్కి వెళ్ళేటటువంటి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వడం కాకుండా ఈ పెద్ద కంపెనీస్లోకి వెళ్ళే విధంగా మీ ఎక్స్పోజర్ని, నాలెడ్జ్ని, మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరైనా మీలో ఐటీలో సీరియస్ కెరీర్ కోసం చూస్తున్నాం, టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నాం, టాప్ కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటే సో ఇట్లాంటి ఈవెంట్స్కి మీరు అటెండ్ అవ్వండి తప్పకుండా. థ్యాంక్ యూ.